హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 4th యూనిట్ నుంచి ఫ్రోజ్ లెసన్ ఒకటి తెలుగు సారాంశం చూద్దాం. ద నేమ్ ఆఫ్ ద లెసన్ ఈజ్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ ఆన్ ఫ్రాంక్. ఆన్ ఫ్రాంక్ కేవలం 16 ఏళ్ల వయసు గల అమ్మాయి. ఆమె యొక్క జీవితం అతి పరిమితం. అయినా ఆమె ప్రపంచానికి అత్యంత విలువైన రచనలను అందించింది. ఆ రచన పేరు ఆమె డైరీని వదిలి వెళ్ళింది. ఆమె అందులో తన ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు, పరిశీలనలను అత్యంత సృజనాత్మకంగా మరియు ఆకర్షణీయంగా రాశారు. ఆమె జర్మనీలో 1929లో ఒక యూదు కుటుంబంలో జన్మించింది. కానీ ఆ రోజుల్లో నాజీల క్రూర వేటకు ఆమె బలి అయింది. 1945లో ఆమె తుదిశ్వాస విడిచింది. ఆమె డైరీని వారి తండ్రి గారు అత్యంత విలువైన పుస్తకంగా భావించి ఒక యువతి యొక్క డైరీ అనే పేరుతో ముద్రించారు. అది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా చదవబడే పుస్తకాలలో ఒకటి. ప్రజల కన్నా పేపర్కు సహనం మిన్న అనే అంశం పట్ల యాన్ ఫ్రాంక్కి అత్యంత విశ్వాసం ఉంది. తన డైరీని తన మిత్రురాలుగా భావిస్తూ దానికి ఇతరులు ఎవరైనా తన డైరీ పట్ల ఆసక్తి చూపుతారనే సందేహం ఉంటుంది. అయినా తన గుండె నిండా గూడు కట్టుకున్న వివిధ రకాల భారాన్ని దించుకోవడానికి ఆ డైరీని రాసేది. అప్పటి వరకు తన జీవితంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా తన రచనలో రాసింది. అవేమిటంటే, తల్లిదండ్రులందరిలోకి అత్యంత ఆరాధనీయుడు తన తండ్రి అని తను అంటుంది. తన వయసు 4 సంవత్సరాలు అయ్యేంత వరకు వారు ఫ్రాంక్ఫర్ట్లో నివసించారు. 1933లో తమ తల్లిదండ్రులు హాలాండ్కు మకాం మారుస్తారు. యాన్ మరియు తన అక్క మార్గరెట్ వాళ్ళ అమ్మమ్మ వద్ద కొద్ది కాలం గడుపుతారు. తన అమ్మమ్మను యాన్ గాఢంగా ప్రేమించేది. తను ఒక మాంటిసోరీ నర్సరీలో ప్రవేశం పొందుతుంది. అక్కడ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి క్యూపెరస్తో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది. తదుపరి తన తరువాత పాఠశాల అనుభవాలను వర్ణిస్తుంది. ఫలితాల ప్రకటన వేళ ఉపాధ్యాయులతో ఊహించలేనంతగా గట్టిగా మాట్లాడేది. చాలామంది చదువులో వెనకబడిన విద్యార్థులకు కూడా పై తరగతుల్లోకి ప్రవేశం లభిస్తుందని గట్టిగా వాదించేది. తరగతులు జరుగుతున్నప్పుడు కూడా యాన్ ఎక్కువగా మాట్లాడేది. యాన్ ఒక వాగుడుకాయ. ఆ విషయం వారి గణిత ఉపాధ్యాయుడు శ్రీ కీసింగ్కు బాగా విసుగును కలిగించేది. ఆమెను సరిచేయాలి అని ఎంతగానో ఆయన ప్రయత్నించేవారు. అయినా యాన్ వాగుడుకాయతనం మాత్రం అలాగే కొనసాగించేది. అప్పుడు శ్రీ కీసింగ్ యాన్ను ఒక వాగుడుకాయ అనే అంశం మీద వ్యాసం రాయాలని ఆదేశించి అదనపు పనిని అప్పగిస్తాడు, హోంవర్క్. ఆమె దాని గురించి చాలా ఆలోచిస్తుంది. చివరిగా ఆ లక్షణం తనకు తన తల్లి ద్వారా వారసత్వంగా సంక్రమించిందని తను తెలుసుకుంటుంది. దాని కారణం చేత
దానిని వదిలించుకోలేకపోతున్నానని తను రాస్తుంది. శ్రీ కీసింగ్ యాన్కు మళ్ళీ మళ్ళీ అదనపు పనులు అప్పగించేవాడు. మూడవసారి రాయవలసిన వ్యాసాన్ని యాన్ తన స్నేహితురాలు స్వాన్ సహాయంతో కవితా రూపంలో రాస్తుంది. అది శ్రీ కీచింగ్ను అమితంగా ఆకట్టుకుంటుంది. తత్ఫలితంగా యాన్ యొక్క అతివాగుడు అదనపు పనులను ఆహ్వానించలేదు. ఫ్రెండ్స్, విన్నారు కదండి. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్ ఫ్రమ్ ది డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. Please keep watching my videos and subscribe and share it. Have a beautiful day. Thank you for watching.